చివరికి కోటి సర్టిఫికెట్లు, పర్మనెంట్ సర్టిఫికెట్లు ఇంటింటికి పంచారు కార్యక్రమం పెట్టి. ఎందుకంటే మీరు ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక కార్పొరేషన్లో వార్డ్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఒక సచివాలయానికి వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే నేను మీ శాశ్వత సర్టిఫికేట్లు పంపిస్తానని కోటి సర్టిఫికేట్లు పంచారు. వాళ్ళ ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాట్లాడిన మాటలు మా వాళ్ళు పంపిస్తే చూశాను నేను. చూస్తే ఆయన చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడట జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేస్తే ఆస్తులు లాగేసుకోవడానికి చేశారట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సర్వే కంటిన్యూ చేస్తున్నాడు. అదే సర్వే, సేమ్ సర్వే. అది కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన గైడ్లైన్స్లో చేసిన సర్వే, ఇప్పుడు కూడా అదే గైడ్లైన్స్లో సర్వే. ఇప్పుడంటే ఆస్తుల పరిరక్షణకి చేస్తున్నాడంట. మీకు సొంత మీడియా ఉంది కాబట్టి, సొంతంగా ప్రచారం చేసుకునే శక్తి ఉంది కనుక మీరు ఆడిందాట పాడింది పాట చెప్పే ఇంత పచ్చిగా మాట్లాడే అసలు కొంచెమైనా సరే మీకు ఏం అనిపించట్లే? పార్టీలో ఉన్న వాళ్ళేమో అంత గొప్పవాళ్ళు, కానీ అప్పటికి వేరే పార్టీలో ఉండి మీ పార్టీలో చేస్తే కూడా వాళ్ళందరూ కూడా చాలా గొప్పవారు గాను, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగానే చిత్రీకరించే కార్యక్రమం ఇవాళకి జరుగుతుంది. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తామంటే అది మీ ఇష్టం. జయము జయము చంద్రన్న పాడించుకుంటే ఏం జరిగిందో మీరు చూశారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏ రంగంలో చూసినా కూడా మీకన్నా ది బెస్ట్ పెర్ఫార్మర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పలానా రంగం అని చెప్పండి, ఇదిగో ఈ రంగంలో మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పండి, అంతకన్నా 5 ఏళ్ళు ఆయన ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. ఒక విద్య, ఒక వైద్యం, ఎనీ ఆ రోజేమో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉంటానంటే జే ట్యాక్స్ అంట. లోకేష్ గారి పాపం చాలా చాలా ఊరు తిరిగి మాట్లాడారు ఆయన. ఇవాళ దేశం మొత్తం మీద మందే పెట్రోల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా, మిమ్మల్ని ఏ ట్యాక్స్ అనాలి? సి ట్యాక్స్ అని చంద్రబాబు నాయుడు గారి ట్యాక్స్ అనాలా? ఎన్ ట్యాక్స్ అంటే ఇద్దరు తండ్రి కొడుకు వస్తారు కాబట్టి నారా ట్యాక్స్ అనాలా? లేకపోతే ఎల్ ట్యాక్స్ అంటే లోకేష్ గారికి వస్తుంది కాబట్టి ఎల్ ట్యాక్స్ అనాలా? ఏం ట్యాక్స్ అనాలో మీరే చెప్పండి.